యారా వద్దంటే లే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతావే నీ పిల్లం బాగా చూసుకుంటుందా లేదా? డాడ్ మనం ఏం చెప్తే అదే నా మాట కానీ వినలేదనుకో ఊతికేస్తా. సరేనా జాగ్రత్త. యారా ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా పిల్లం కాళ్ళు నొక్కుతుంటే నొక్కించుకుంటాను నాన్న. నువ్వెక్కడున్నావు? ఒకసారి పైకి చూడు. చూస్తావేంటి ఉతుకు ఊతికేస్తా. ఏమన్నా చెప్పకుండా సడన్ గా వచ్చేసారా? హెల్మెట్ మర్చిపోయావు కదరా ఇద్దామని. పిచ్చా మీకు ఈ హెల్మెట్ ఇవ్వడానికి అంత దూరం నుంచి రావాలా? మా భయం మాది నాయన. మన పక్కంటి రమేష్ అని లేడు పాపం నిన్న యాక్సిడెంట్ అయి సడన్ గా చనిపోయినాడు. హెల్మెట్ ఉంటే బతికేవాడు. అందుకే భయంకి తెచ్చినావు నాయన మేము. పాపమండి రమేష్ అనికి ఇద్దరు చిన్న పిల్లలే ఎలా బతుకుతారో ఏమో. మీరు మాత్రం హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోండి. మీకేమైనా అయితే నేను పిల్లలు రోడ్డును పడిపోతామండి. హెల్మెట్ వేసుకుంటాను లేవే కానీ చావి ఇప్పుడు చెప్పిరాదు కదే. ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా నువ్వు నా పెట్టెలో రోడ్డును పడకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానే. ఫ్రెండ్స్ నెగిటివ్ గా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. మనం బతుకున్నన్ని రోజులు మనతో పాటు మన ఫ్యామిలీ కూడా సంతోషంగానే ఉంటుందండి. టైం బాగలేక మనకేమన్నా అయితే మాత్రం ఒక్కసారిగా మన ఫ్యామిలీ మొత్తం కుప్పకూలిపోతుందండి. అందుకే మీకు బోరు కొడుతున్నా గానీ పదే పదే ఎందుకు చెప్తానంటే నా వల్ల ఇన్సూరెన్స్ ఒక్కరికి ఉపయోగపడినా గానీ నాకు సంతోషమేనండి. మీకు కూడా పదే పదే చెప్తున్నాను దయచేసి మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. మీరు ఎక్కడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోండి. నేనైతే నా పర్సనల్ గా యాక్సిస్ మ్యాక్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అయితే తీసుకున్నానండి. మిమ్మల్ని దీన్నే తీసుకోండి అని చెప్పి బలవంత పెట్టట్లేదు. జస్ట్ చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే ప్రీమియం కేవలం 578 రూపాయలు కట్టుకుంటే 1 కోటి రూపాయల వరకు క్లైమ్ అయితే వస్తుందండి. మనకేమన్నా మన ఫ్యామిలీ క్లైమ్ కోసం పోతే రిజెక్ట్ చేయకుండా 100కి 99.70% క్లైమ్ సెటిల్మెంట్ రేషియో అయితే ఉందండి. ఈ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఆ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ మ్యాక్స్ లైఫ్ తీసుకుంటే మీకు మొదటి సంవత్సరానికి 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుందండి. కేవలం 3 గంటల్లోనే మనకు క్లైమ్ కూడా సెటిల్మెంట్ అయిపోతుంది. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వ్యాధులు వస్తే మనం కనీసం మన పని కూడా మనం చేసుకోలేమండి. అలాంటి జబ్బులు ఒక 64 జబ్బులకి ఏదైనా జబ్బు మనకు అటాక్ అయినా సరే ఇన్సూరెన్స్ అమౌంట్ అయితే మన ఫ్యామిలీకి అయితే ఇస్తారండి. కాబట్టి మీరు వెంటనే తీసుకోలేకపోయినా సరే నా బయోలో అయితే లింక్ ఇచ్చున్నానండి. ఒకసారి మీ ఏజ్ కి ఎంత అమౌంట్ పడుతుందో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి.